సభ్యులు మొత్తము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న అధికారులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సాక్షిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అని చెప్పినాక మీరు ఎందుకు డిస్క్వాలిఫై చెయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను. మళ్ళా దీని తర్వాత నన్ను అంటుండు ప్రశ్నించుర్రి అన్నాడు. ఎస్, నేను ప్రశ్నించిన, నాకు ప్రశ్నించమని చెప్పిన ఆదర్శం ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా, ఎవడైతే పార్టీ మారినో వాళ్ళని లేచి ప్రశ్నించాలి, వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్పింది ఎవరు? ఇది రేవంత్ రెడ్డి గారు కాదా? ఒక్కసారి వినురి, అదొక్కసారి ప్లే చేయమ్మా. థర్డ్ వీడియో రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ మీద గెలిచి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాళ్లలో ఊర్లలోకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు భవిష్యత్తులో ఎవడైనా పార్టీ ఫిరాయించి వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా. చూసిరు కదా, ఇక నన్ను లేచి నువ్వు ఎందుకు ప్రశ్నించినావు, నువ్వు ప్రశ్నించినావు, నువ్వు అడిగినావు, నేను కేసు పెడతా గుర్తా. అరే నువ్వే చెప్పినావు కదనే. నేను అది పోకుంటే ముందు యూట్యూబ్ చూస్తుంటే నాకు రేవంత్ రెడ్డి గారు చెప్పిందే నాకు గుర్తొచ్చింది. మరి నేను చేయలే కదా. రేవంత్ రెడ్డి గారు చెప్తేనే మా బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేని రాళ్లతో కొట్టమని చెప్తే ఇంకా నయ్యం, నేను రాళ్లతో కొట్టలే, ఒకటి ప్రశ్నించిన. రేపు మా ఊర్లలో పోయినాక బరాబర్ రాళ్లతో కొడతాం మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఎందుకు ఊకుంటాం భయ్? ఊకుంటామా? ఇవాళ ఒక్కసారి మీరు ఇది అంతా లైవ్గా చూడండి. ఇవాళ దీంతో పాటు ఇవాళ డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే గారు గెలిచింది కేసీఆర్ గారి బొమ్మ మీద, కేసీఆర్ గారి బలంతో. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచిండు ఆ ఎమ్మెల్యే పదవి తప్పితే ఆయనేమో పెద్ద హీరో ఏం కాదు. బరాబర్ అడుగుతాం, ఇది చెప్పింది రేవంత్ రెడ్డి గారు కదా అని నేను అడుగుతా ఉన్నాను. దాని తర్వాత ఇక ఏం చేస్తాడు మళ్ళా మనోడు? ఇది అయిపోగానే నేను ఆ రోజు నా మీద కేసులు బుక్ చేసిండు. మరి ఒక్కసారి మీరు నా మీద కేసులు బుక్ చేసిందని మాట్లాడే కంటే ముందు ఫోర్త్ కాదమ్మా, ఫిఫ్త్ వీడియో ఒక్కసారి ప్లే చేయి. ఒక్కసారి ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారి దగ్గర మైక్ గుంజుకున్నాడో, డీకేఆర్ నా దగ్గర గుంజుకున్నారో ఒకసారి చూడండి. ఈ అఫీషియల్ మీటింగ్స్ ఆ రోజు జూపల్లి కృష్ణారావు గారు మంత్రి అఫీషియల్ ప్రోగ్రామ్ కి పోతే ఏ విధంగా మైక్ గుంజుకుంటుండ్రు రేవంత్ రెడ్డి గారు చూడండి ఒకసారి. అఫ్ కోర్స్ ఇవాళ ఇద్దరికి సిగ్గు లేకుండా ఆయన ముఖ్యమంత్రి అయిన, మళ్ళీ ఆయన క్యాబినెట్ ఈయన మంత్రి అయినా. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇజ్జత్ లేని వాళ్ళు ఇద్దరు, కానీ అది వేరే ముచ్చట. కానీ అది చూసిరు కదా. దాని తర్వాత డీకేఆర్ గారిని ఆనాడు ఈయన తెలుగుదేశం కాంగ్రెస్ లో ఉన్నాడు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. ఇవి వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఏ విధంగా తిడుతుండ్రు చూడండి. ఒక మహిళా మంత్రి ఆ రోజు రివ్యూ మీటింగ్ లో ఏ విధంగా తిడుతున్నారు చూడండి. ఒక్కసారి చూడరు. నీ పని మీదే ఉంటాడట, ఏముంటాడో మరి పని మీద. ఒక్కసారి ఇలా మీరు లైవ్ గా వీడియో చూసిరు కదా. దాంట్లో ఆనాడు కాంగ్రెస్ పార్టీయే కదా ఇవాళ ఈయన ఏదైతే పార్టీలో ముఖ్యమంత్రి ఉన్నారో అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న డీకే అరుణ గారు ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే నీ మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద కేసు పెట్టలేదే. మళ్ళా ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వంలో జూపల్లి కృష్ణారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆయన చేతుల నుంచి నువ్వు మైక్ గుంజుకొని నువ్వు బూతులు తిట్టినా మా కేసీఆర్ గారు ఆ రోజు నీ మీద కేసు పెట్టలేదే. ఈడేమో నేను మా బీఆర్ఎస్ పార్టీ వాడు గెలిచినోడు దొంగ, ఆ దొంగ పోతాడే దొంగ రాబోయే నేను అంటే నా మీద కేసులు పెడతావా? నా మీద కేసులు పెడతావా నువ్వు? దొంగని అసలు నేను నిజంగా తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇయాలని ఒక దొంగని దొంగ అంటే, ఒక దొంగ దొంగతనం చేసిన తర్వాత నువ్వు దొంగ అంటే అది కూడా తప్పంటే ఎట్లా అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన సంజయ్ పోయి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇది తప్పు, ఇది 100% తప్పు అని నేను నిలదీస్తే నా మీద కేసులు పెట్టి జైలుకు పంపుతా అంటే ఇది కరెక్టా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. తెలంగాణ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించండి. ఏ విధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా కేసులు పెట్టి హరాస్మెంట్ చేస్తా ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచన చెయ్యండి అని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నీతి నిజాయితీ కోసం మాట్లాడితే కూడా
రైతుల పక్షాన మాట్లాడితే కూడా, యువకుల పక్షాన మాట్లాడితే కూడా, పేద మహిళల పక్షాన మాట్లాడితే ఇవాళ కేసులు పెడతా అంటే ఇది న్యాయమా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి అని నేను అడుగుతా ఉన్నాను. కేసులు ఎందుకు పెడుతుండు? ఇలా దాదాపు నా మీద 28 కేసులు పెట్టిండు. దేనికోసం పెట్టిండు? ఇలా నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రైతు భరోసా ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. రైతులకి రుణమాఫీ ఎందుకు ఇస్తలేవని గట్టిగా అడుగుతున్నాను. 24 గంటల ఫ్రీ కరెంట్ సరిగ్గా ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నాను. ఇలా రైతు బీమా టైంకి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నాను. ఇలా ప్రతి మహిళలకి 2500 రూపాయలు ఎందుకు ఇస్తలేవని అడిగినందుక, ఇలా కళ్యాణ్ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నావు, ఎందుకు ఆ తులం బంగారం ఇస్తలేవని అడుగుతున్నందుక, ఇలా పిల్లలు ఫుడ్ పాయిజనింగ్ అయి చనిపోతా ఉన్నారు, వాళ్ళకి సరిగ్గా భోజనం పెట్టు అన్నట్టుగా అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కేసీఆర్ కిట్టులు కంటిన్యూ చేయని నేను గట్టిగా అడుగుతున్నాను, కేసులు పెడుతున్నావా? ఇలా గర్భిణీ స్త్రీలకి న్యూట్రిషన్ కిట్లు ఎందుకు ఇస్తలేవని అడుగుతున్నందుకు కేసులు పెడుతున్నావా? ఇలా కంటి వెలుగు ఆ తాతలకి అవ్వలకి ఇలా కంటి వెలుగు ఇలా వాళ్ళకి ఫ్రీగా కంటి ఆపరేషన్లు కానీ ఫ్రీగా అద్దాలు ఎందుకు ఇస్తలేవు అంటే కేసులు పెడుతున్నావా? తాతలకి అవ్వలకి 4000 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నావు, ఎందుకు ఇస్తలేవని అడుగుతుంటే కేసులు పెడుతున్నావా? ఇలా వికలాంగులకి ఇలా 4000 నుంచి 6000 రూపాయల పెన్షన్ చేస్తా అన్నావు, ఎందుకు చేస్తలేవని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగా ఉంటా అన్నావు, ఎందుకు ఉంటలేవని అడిగితే కేసులు పెడుతున్నావా? ఇలా రైతు కూలీలకి 1,02,00,000 మంది రైతు కూలీలు ఉన్నారు, నువ్వు కేవలం 10 లక్షల మంది రైతు కూలీలకే ఇలా 12,000 ఇస్తున్నావు, మరి మిగతా